మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్, దిలీప్ కుమార్ గారు. పబ్లిక్ సర్వే అన్నది మేడం పాపం తెలుసు తెలియదు నా తెలియదు కానీ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్. నిజంగానే మీరు ఆ పథకాల కోసం దాన్ని వాడుకుంటే సంతోషమే, కానీ అది పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలి. ఎందుకంటే మీరు చేసిన ఎక్సర్సైజ్ ప్రభుత్వ పరంగా చేశారు, అది ఒక సమగ్రమైన సర్వే. నిజంగానే మిత్రులు ఇంతకుముందు అన్నట్టుగా దాంట్లో ఒక కాలం పెట్టి మీరు ఏ కమ్యూనిటీ అని పెడితే మళ్ళా ఈ రోజు ప్రభుత్వానికి ఆ సెన్సస్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది పబ్లిక్ మనీతో చేసిన ఓపెన్ సర్వే. దాన్ని మీరు ఎందుకో పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. నిజానికి ఆ రికార్డ్ అవైలబులే లేదు. మీరు చెప్పిన ప్రకారం మాకు వచ్చింది అధికారం, మాకైతే ఆ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉండాలి కదా. అంత మేజర్ ఎక్సర్సైజ్ ను వేస్ట్ చేశారంటున్నా నేను. మీరు ఏ కారణం చేత ఏ డాటాతో ఇంతకుముందు సునీత రెడ్డి గారు చెప్పినట్టు సునీత రెడ్డి గారు మీ కాలనీ ఉంటారన్నారు, కనీసం వాచ్మెన్ చెప్పినా స్పందించలేదు. మా దాదాపు నేను ఆల్రెడీ చెప్పాను ఇటువంటి తప్పులు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగాయి. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగింది? అపార్ట్మెంటే కాదు సార్, మా లైన్ మొత్తం ఒక 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. 4-5 రాలేదు. నేను రెగ్యులర్ గా అడుగుతూ కూడా వచ్చాను. ఎందుకంటే మనము బాధ్యతగా మన సమాచారం ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెట్టుకుంది కాబట్టి ప్రోగ్రామ్ మనం గవర్నమెంట్ ని మనము గౌరవించి ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కంప్లైంట్ చేసే వెసులుబాటు సునీత రెడ్డి గారు కంప్లైంట్ చేసే వెసులుబాటు ఉన్నాక కూడా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు? మీరు ఎందుకు ప్రభుత్వం దగ్గర నేరుగా? దిలీప్ సార్ కి ఇంకొక క్వశ్చన్ సార్, ఒక్క సెకండ్ సార్. సార్ ఇప్పుడు క్రిస్టియన్స్ ని మరి మీరు ఏ జాబితాలో కలిపారు సార్? ఎక్కడ ఈ 4 కేటగిరీలలో క్రిస్టియన్స్ మన రాష్ట్రంలో లేరా? వాళ్ళని గుర్తించలేదా? మరి వాళ్ళని ఏ కేటగిరీలో కలిపారు? మరి అది కూడా మనకు అసలు ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేదు. మరి వాళ్ళది అసలు పర్సెంటేజ్ ఉందా లేదా? ఉంటే దేంట్లో కలిపిరు? దాని మీద కూడా మీకు ఆ రిపోర్ట్లు ఎక్కడ కనిపిస్తలేదు. దాని మీద అడిగాను మేడం. ఆ కాలంలో కేటగిరీ యూ బిలాంగ్ టు విచ్ కేటగిరీ అనేది ఉంది. నేను కూడా రాశాను. ఆడికి వచ్చాను, రాలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మనం అందరం కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సిటిజన్స్. సపోజ్ మన దగ్గరికి రాకపోతే నియరెస్ట్ ఆఫీసర్ ఎవరు ఆయనకు ఫోన్ చేయటమో, మనమే పోయి ఈ డాటా ఇది అని చెప్పడం. ఒకవేళ అన్ఎడ్యుకేట్ అయితే పాప మనకి యాక్సెస్ ఉండదు, పోవాలంటే భయపడతాడు. సో మనమైతే నోటిఫై చేయాలా, ఇగో మా కాలనీలో ఇంతమందికి రాలేదంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. నేను మళ్ళీసారి చెప్తున్నా, ఇది క్లోజ్ ఎండెడ్ కాదు, ఇది ఓపెన్ ఎండెడ్. ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టబడుతుంది. తప్పులుంటే కరెక్ట్ చేయొచ్చు, సూచించవచ్చు. ఎవరైతే నమోదు కాలేదో వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. గతంలో రైతు ఎగ్జాంపుల్ అందుకే చెప్పా, 4,25,000 మంది వెళ్ళారు. అసలు రైతు ఎలిజిబిలిటీ ఉండి రానివాడు. సో అది రెక్టిఫికేషన్ జరిగింది. ఇప్పుడు ఆ లొల్లి బంద్ అయింది. లాస్ట్ డిబేట్ లో మన ఇద్దరం మాడుకున్నాం. మీ ఆఫీస్ కూడా బోలని వేలాది కాల్స్ వచ్చాయన్నారు. అవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే అడ్రస్ చేశారు. కాబట్టి ఇది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టబడేటువంటి లిస్టు ఓపెన్ టు ఆల్. అది ఎవరైనా సరే సరి చేసుకోవచ్చు, దానికి అవకాశం ఇస్తారు. మిత్రుడు ఇంతకుముందు అన్నట్టుగా 1 వీక్ లేకపోతే పలానా ఆఫీస్కి వెళ్ళి మీరు కరెక్ట్ చేసుకోండి, ఈయనకు రూరల్ ఆఫీసర్ పలానా అవ్వడం చెప్తాడు. ఎట్లయితే మన ఓటర్ లిస్ట్ లో మన పేరు లేకపోతే అది నిరంతర ప్రక్రియ, మనం పోయి కన్సర్న్ ఆఫీసర్కి ఇచ్చి కరెక్ట్ చేసుకుంటాము. ఇది కూడా అట్లాంటి ప్రక్రియే. కాబట్టి తప్పులు లేవు అనడానికి వీల్లేదు. అగ్రి, డెఫినెట్లీ మీరు అన్నట్టు తప్పులు దొరుకుతాయి. ఇంత మ్యాసివ్ సర్వేలో ఒక పీరియడ్ లోపల కొంతమందిని హైర్ చేసినప్పుడు, కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పెట్టుకున్నప్పుడు కొంతమందికి మనకున్న గవర్నమెంట్ సర్వెంట్స్ కున్న బాధ్యత ఉండకపోవచ్చు. అది నేను కాదనట్లేదు. ఇంకొక విషయం మేడం, 2011 లాస్ట్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరిగింది. మీరు ఎందుకు చేయలేదండి సెన్సస్ కండక్ట్? ఎందుకు చేయలేదు? ఆ సెన్సస్ లో మీరు ఒక చిన్న కాలం పెట్టచ్చు కదా. మీరు ఏ కమ్యూనిటీ అని చెప్తే మీరే మొత్తం దేశం మొత్తానికి చేయండి. ఆ బాధ్యత మీది కదా. సెన్సస్ ఆఫ్ ఇండియా మీది. ఒక్క నిమిషం మేము మా బాధ్యత చేసిన ఖర్చు అవుతుంది, మాకు రాష్ట్రానికి ఖర్చు అవుతుంది. మీరు చేయాల్సిన బాధ్యత మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అండి. మీరు చేయడానికి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. మీరు ఒక కాలం పెట్టి కమ్యూనిటీ పరంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంతున్నారు, తెలంగాణలో ఎంతున్నారు తెలుసండి. మాకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి, మాకు టైం సేవ్ అవుతాయి. మీరెందుకు చేయట్లేదు? 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం ఉన్నది. మేమేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇగో ఇప్పుడు నా సామాజిక వర్గమే చెప్తున్నాను సార్. నేను తెలంగాణలో రెడ్డి ఓసీలో ఉన్నా సార్. అదే నేను కర్ణాటకకి వెళ్తే బీసీగా ఉంటా సార్. ఇక్కడ కొన్ని కులాలు, ఇక్కడ ఓసీ ఉంటే అక్కడ బీసీ, అక్కడ బీసీ ఉంటే అక్కడ బలిజ, వీళ్ళంతా ఓసీ, ఇక్కడ మన దగ్గర బీసీ. ఇట్లా కొన్ని కులాలకు
కొన్ని ప్రాంతాలలో కొన్ని రాష్ట్రాలలో సామాజిక వర్గాలు వేరుగా ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వము మనకు ఏ కులగణనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అవకాశము రాష్ట్రాలకు మీరు అడ్డగోలుగా చేసింది అడ్డగోలుగా చేసిండ్రు. సార్ మీరు చేసేది కులగణననే అంటలేదు సార్. మీరు సార్ 76 క్వశ్చన్స్ అడిగితే ప్రజలు భయపడిపోయి కనీసం వివరాలు చెప్పలేదు, ఇంటికి రానియలేదు. మీ స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కొంతమంది మాకు వివరాలు ఇస్తలేరు, ఎందుకు ఇవ్వట్లేరు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండ్రు. కొంతమంది ఇళ్లలోకి పోతుంటే కుక్కలు పెట్టి తరిమేస్తున్నారంట, వాళ్ళకు సర్వేకు పోయిన వాళ్ళని ఇంటికి రానియట్లేదంట, గేట్లు తీయట్లేదంట అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినప్పుడు దానికి తగ్గ చర్యలు మీరు అప్పుడు ఎందుకు తీసుకోలేదు? మీరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కటే చెప్పండి అని మీరు ఎందుకు అడగలేదు? మళ్ళీ మీతో మాట్లాడతారు. అయిపోయేది కదా. సునీతారెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. ఓకే మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మనము ఇదంతా కూడా చర్చ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఓ పిహెచ్డి క్వశ్చనీర్ లెక్క ఉన్నది 76 ప్రశ్నలతోటి. ఆ క్వశ్చనీర్ చూసి భయభ్రాంతులకు గురై కొంత ఇది చేస్తే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద మీరు ఒత్తిడి చేయకండి, మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించింది. 76 క్వశ్చన్లలో మీకు కారు ఉందా, మీకు లామన్ పట్టా ఉందా, మొత్తం ప్రతిదీ పర్సనల్ వివరాలు అడుగుతున్నారని చెప్పి. అయితే పర్సనల్ వివరాలు వాళ్ళు ఇస్తే ఇవ్వని అని, లేకపోతే మీరు ప్రెషర్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే మేము కూడా ఒక బీసీ నాయకుడిగా మేము కోరుకున్నది ఏంటంటే అంటే వాడి కులము తెలిస్తే చాలు, వాడికి అనే దాని మీద కొంత ప్రయత్నం, అంటే అది స్వాగతించడం, దానికి ఆ ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఎమ్మెరేటర్స్ ఏమైందంటే, ఇప్పుడు దిలీప్ అన్న మంచిగా చెప్పిండు, అంత క్వాలిఫైడ్ కాదు. క్వాలిఫైడ్ కాకపోవడం వల్ల ఏంటంటే కొంత అవుట్ సోర్సింగ్ పెట్టుకొని కొంత సబ్స్టాండర్డ్ చేయడం వల్ల ఏంటంటే డేటా కరెక్ట్ గా రాలేదు, డేటా రాలేదు. సరే డేటాను మనము సరే కిందికో మీదికో అన్నలాగా కొంత ఇన్సూరెన్స్ తీసుకొని రాసిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు గుర్తించడంలో కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ లో ఉన్నటువంటి అధికారులు విఫలమైనరు. ఎందుకంటే చాలా ఇల్లు మీకు రూరల్ అవకాశం లేదు. రూరల్ ఎందుకు అవకాశం లేదు అని అంటే, పక్క ఇంట్లో సర్వే అయితే నా ఇంట్లో కాకపోతే వాడు వచ్చి కాలను వచ్చి తీసుకుపోతాడు, మా ఇంట్లోకి ఎందుకు రాదు. కానీ ఎందుకంటే వాడికి మనం రాయకపోతే నా రైతు బంధు పోతుందనో, రైతు భరోసా పోతుందనో, లేకపోతే గ్యాస్